వీడియోకైతే చాలా క్వెషన్స్ వచ్చాయన్నమాట నాకు. ఏ టైంకి క్లాసెస్ స్టార్ట్ అయితాయి, ఏ లాంగ్వేజ్ అలా అని. సో, లాంగ్వేజ్ వచ్చేసరికి మీకు తెలుగు లాంగ్వేజ్‌లో జరుగుతాయి క్లాసెస్ అన్నీ. నోట్స్ కూడా నేను యూట్యూబ్ కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో కూడా సేమ్ అవే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా! అండ్ క్లాసెస్ విషయం టైమింగ్ వచ్చేసరికి టైమింగ్ ఏం లేదండి. నేను యూట్యూబ్‌లో వీక్లీ 3 ఆర్ 4 క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను. అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎప్పుడైనా చూసుకోవచ్చు, యూట్యూబ్‌లోనే ఉంటాయి కాబట్టి మీకు ఇదే పర్టిక్యులర్ టైంలో వినాలనేది ఏం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా వినొచ్చు. లైవ్ వచ్చేసి సండే రోజు తీసుకుంటాను. ఆ టైమింగ్‌ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు తీసుకుంటాను కాబట్టి ఆ లైవ్ క్లాస్ కూడా మీరు మళ్ళీ వినొచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఫ్రీ టైలరింగ్ క్లాస్‌లో ఈరోజు వచ్చేసి డే 1 అనమాట. ఇందులో మనము హై నెక్ బ్లౌజ్ గురించి అయితే నేర్చుకుంటాము. సో, 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హై నెక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫుల్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఫుల్ నెక్ ఉంటది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ టైప్‌లోనే ఉంటుంది. కానీ ముందట మనకి టక్స్ అనేది వస్తుందనమాట. 2 టక్స్ అనేది వస్తుంది. మొత్తం ప్రిన్స్ కట్ షేప్ అయితే రాదు. సో, ఇదనమాట డ్రాయింగ్ వచ్చేసి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను కదా! ఆ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఈ బ్లౌజ్‌కి నేను చూపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్‌ది తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట. ఎందుకంటే దీంట్లో కొంచెం మైనస్ అవుతుంటది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ లెంత్ మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటది కాబట్టి అది తీసుకోవాలి. ఈ పిక్స్ వచ్చేసి నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాననమాట. సో, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 14 ప్లస్ 1 ఇంచ్ తీసుకోవాలి 15 అనమాట. 1 ఇంచ్ యాడ్ చేయాలి. మీకు ఎంతైతే లెంత్ వస్తుందో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేయాలి. సో, ఫస్ట్ అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్‌తో ట్రై చేయండి మీరు కటింగ్. ఆ తర్వాత మీ ఓన్ మెజర్మెంట్స్‌తో ట్రై చేయండి. అండ్ షోల్డర్ వచ్చేసి 14 వచ్చింది కదా! డివైడెడ్ బై 2 మీకు ఎంత వస్తే దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇది ఫిక్స్ ఏ సైజ్‌కైనా. అండ్ ఆర్మ్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 అనమాట. ఇది ఒక్కొక్క బ్లౌజ్‌కి ఒక్కొక్కలా ఉంటుంది చెస్ట్ క్యాలిక్యులేషన్. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసాము. 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 అనమాట. ఈక్వల్ టు ఎంతైతే వస్తుందో అదే అక్కడ వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి చెస్ట్ ప్లస్ 2.5 లూజింగ్ డివైడెడ్ బై 4 అనమాట. లూజింగ్ ఎందుకంటే ఇది మార్జిన్ కోసం కాదు. మన మొత్తం హై నెక్ కదా! ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి 2.5 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసాం ఇక్కడ. అండ్ వెస్ట్ వచ్చేసి డివైడెడ్ బై 4 అనమాట. ఇక్కడ మనం వెనకాల బ్యాక్ టక్స్ ఏం పెట్టాము. మిడ్ ఆర్మోల్ అంటే ఆర్మోల్ మధ్యలో అనమాట. షోల్డర్ -1 షోల్డర్ వచ్చేసి మనకి 7 వచ్చింది కదా! 7 - 1 6 చెస్ట్ ఆర్మోల్ వచ్చేసి షోల్డర్ -1/2 ఇంచ్ అనమాట. 7 - 1/2 = 6.5. సో, ఇది నేను మార్కింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ అయితే ఇలా చూసుకోండి మీ మెజర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడు ఆర్మోల్ సర్కిల్ పాయింట్ వచ్చేసి 40 సైజ్ కన్నా తక్కువ ఉంటే 0.75 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ 40 కన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి ఆర్మోల్ సర్కిల్ అనేది. అండ్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అపెక్స్ పాయింట్ అనమాట. షోల్డర్ టు అపెక్స్ చెస్ట్ వరకు నేను మార్కింగ్ చేశాను కదా! దాన్ని అపెక్స్ అంటారు చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసింది. సో, అది వచ్చేసి 9.5 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ మనం యాడ్ చేయాలి. షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా! సో, 10 వచ్చింది. అపెక్స్ టు అపెక్స్ నిప్పల్ టు నిప్పల్ అనమాట. అది వచ్చేసి 6.5 వచ్చింది కదా! డివైడెడ్ బై 2 చేస్తే 3.25 వచ్చింది. ఇంకా మిగతా మార్క్స్ వచ్చేసి అవి నేను చార్ట్‌లో నుంచి చెప్తాను. ఇవన్నీ మీకు కమ్యూనిటీలో దొరుకుతాయి అన్నీ. సో, ఇవన్నమాట మెజర్మెంట్స్. ఇదంతా నేను మార్కింగ్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడేం అర్థం కాదు. సో, మార్కింగ్ కోసం మనకు కావాల్సింది మెజర్మెంట్స్, పెన్సిల్, స్కేల్, స్కెచెస్ 2, 3 తీసుకోండి డిఫరెంట్ కలర్స్‌వి. అండ్ సీజర్ ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాస్‌లో చెప్పాను కదా! ఇంతకుముందు స్టార్టింగ్ క్లాసుల్లో పేపర్ కట్ చేయడానికి వేరే సీజర్ యూజ్ చేయాలి. క్లాత్‌కి వేరే సీజర్. ఒకటే సీజర్ యూజ్ చేస్తే మీకు క్లాత్ మళ్ళా కట్ అవ్వదు. అండ్ టేప్. ఈ ఆల్ మెజర్మెంట్స్ నేను క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ వేసుకున్నాను చూడండి.
మేడం ఇక్కడ నేను చార్ట్ అనేది యూజ్ చేశాను. మీకు న్యూస్ పేపర్ ఉన్నా ఓకే. ఫస్ట్ నేను చెప్పిన సైజెస్తో ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. చార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ ఉంది చార్ట్ అనేది. ఇప్పుడు నా సైడ్ ఉన్నదైతే ఫోల్డింగ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంటుంది పేపర్ అనేది. సో ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం షోల్డర్ తీసుకోవాలి ఫస్ట్. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. అండ్ నెక్ విడ్త్ ఇది ఫిక్స్ అన్ని సైజెస్కి 2.5. ఫస్ట్ నేను చెప్పిన మార్కింగ్స్ అయితే మార్జిన్ చేసుకోండి మీరు. నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే చేసుకోండి. అండ్ 1 ఇంచ్ డౌన్, ఇది కూడా ఫిక్స్ అన్ని సైజెస్కి. మీ షోల్డర్ ఎంత వచ్చిందో దాన్ని డివైడ్ బై 2 చేసుకోండి అంతే. ఈ రెండు మాత్రం ఫిక్స్ ఉంటాయి అన్ని సైజెస్కి. ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఆర్మోల్ లెంత్ కావాలి అండ్ ఫుల్ లెంత్ కావాలి కదా. సో ఫుల్ లెంత్ వచ్చేసి మనకి ఎక్కడైతే స్ట్రైట్ లైన్ గీసుకున్నామో అక్కడ నుంచి తీసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రంట్ లెంత్ వేసుకోవాలని. సో 14 + 1 ఎంత వచ్చింది? 15. సో ఇక్కడ నుంచి కూడా 15 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఈ 1 ఇంచ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మోల్ లెంత్ కావాలి కదా మనం చెస్ట్ లైన్ డ్రా చేయడానికి. సో ఆర్మోల్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను ఫార్ములా వేసుకున్నా కదా, సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.3 వచ్చింది. మీ సైజ్ ఎంత ఉందో అంత వస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా నా సైజ్ ట్రై చేయండి. 6.3. ఆల్రెడీ నేను టేప్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను Day 1 క్లాస్లో అనమాట స్టార్టింగ్. ఒకవేళ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకవేళ చూడండి. లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ క్లాస్ అదే ఉంది, అలా చూసినా ఓకే. సో ఒకవేళ మీకు టేప్ మెజర్మెంట్స్ గురించి తెలియకపోతే మార్కింగ్, సో 6.3 వచ్చింది. 6.3 దగ్గర డౌన్ తీసుకోవాలి, ఆ 1 ఇంచ్ డౌన్ నుంచి. ఈ చెస్ట్ లైన్కి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 8.3 వచ్చింది. సో చెస్ట్ లైన్ తర్వాత చెస్ట్ వేసుకోవాలి 8.3. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. బ్యాక్ సైడ్ మనం టక్స్ ఏం పెట్టము, సో అందుకే డివైడెడ్ బై 4 చేసేసారు డైరెక్ట్. బ్యాక్ సైడ్ టక్స్ పెట్టకపోతే ఏం కాదా అంటే ఏం కాదు, నేను చూపిస్తాను, మీరు చూడండి ఇక్కడ. అండ్ ఇవి రెండు జాయిన్ చేశాక ఇక్కడ 1.5 2 ఇంచెస్ మీకు ఎంత లూజ్ కావాలో అంత పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1.5 పెట్టండి, ఏం కాదు. ఆ రెండు జాయింట్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మోల్ మిడ్ పాయింట్, ఆర్మోల్ చెస్ట్ పాయింట్ అని చెప్పాను కదా. సో ఈ ఆర్మోల్ మిడ్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఎలా మార్కింగ్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. ఈ ఆర్మోల్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఉందో దాన్ని ఆఫ్ చేయండి టేప్తోని. ఆ మార్కింగ్ పెడితే ఇది ఆర్మోల్ మిడ్ పాయింట్ అనమాట. ఆర్మోల్ మిడ్ పాయింట్ ఎంత వచ్చింది? 7 - 1 6 ఇంచెస్. సో షోల్డర్ అయితే ఎంత వచ్చిందో దానిలో -1 చేయాలి. అండ్ ఆర్మోల్ చెస్ట్ పాయింట్ అంటే ½ ఇంచ్ మైనస్ చేయాలి. 6.5 వచ్చింది. సో చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేయాలి అది. సో ఆ 3 లైన్స్ని కలిపే ముందు ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ లైన్ కలుపుకోవాలి. చెస్ట్ లైన్ దగ్గర వచ్చేసి నేను బాక్స్లో చెప్పాను కదా 40 సైజ్ కన్నా ఎక్కువ ఉంటే సర్కిల్ 0.1 ఇంచ్ తీసుకోవాలి, 40 కన్నా తక్కువ ఉంటే 0.75. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అందుకే దాన్ని బాక్స్ చేసా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, 0.75. 0.75 దగ్గర ఆ సర్కిల్ అనేది మార్కింగ్ చేయాలి.
ఇప్పుడు ఈ లైన్స్ కలుపుకోవాలి. నాకు తెలిసి నేను ఈజీగానే చెప్తున్నా అనుకుంటున్నాను. ఈజీగానే అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు బ్లౌజ్ ఐడియా ఉన్నా, లేకపోతే నార్మల్‌గా మార్కింగ్స్ ఐడియా ఉన్నా, ఇవన్నీ లైన్స్ ఇలా కలుపుకోవాలి చెస్ట్ లైన్‌కి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆర్మ్ కావాలి కదా మనకి. సో దానికోసం ఏం చేయాలంటే మన సర్కిల్ మిడ్ పాయింట్ ఉంది కదా, ఆ మిడ్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ తీసుకోవాలి. మీరు అనొచ్చు ఆల్రెడీ మీరు ఒకటేసారి బ్యాకే తీసుకోవచ్చు కదా అని. కాదు, ఇలాగే చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు మీరు. ఫ్రంట్ పార్ట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఈ రెడ్ కలర్తో గీసేది బ్యాక్ పార్ట్. సో ఇదన్నమాట టోటల్ డ్రాయింగ్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. కానీ నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి చార్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఈ డబుల్ ఫోల్డింగ్ నుంచి మా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ క్లోజ్ సైడ్ నుంచి తీసుకోవాలి 7 ఇంచెస్. మీకు ఎంత వస్తే అంత తీసుకోవాలి. అండ్ 2.5 ఫిక్స్ అండ్ 1 ఇంచ్ డౌన్ ఫిక్స్ అన్ని సైజెస్కి. అండ్ ఈ 2 డౌన్స్ కలిపాక ఆర్మోల్ డౌన్ తీసుకోవాలి. ఆర్మోల్ డౌన్ తీసుకుంటే మన చెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది. చెస్ట్ తీసుకొని చెస్ట్ లైన్ డ్రా చేశాక ఈ చార్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసే అవసరం కూడా లేదు, నోట్స్లో ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెస్ట్ తీసుకున్నాను. ఆ 2 జాయింట్స్ కలుపుకొని మీకు మార్జిన్ ఎంత కావాలో అంత పెట్టుకున్నాను సైడ్కి. నేను 4 ఇంచెస్ ఆ 2 జాయింట్స్ని కలుపుకున్నాక ఆర్మోల్ మిడ్ పాయింట్, ఆర్మోల్ చెస్ట్ పాయింట్ తీసుకున్నాను కదా. సో ఇది వచ్చేసి మిడ్ పాయింట్, ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి 0.75 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇవి ఫిక్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాస్ ఏమున్నాయో అవి ఫిక్స్. దాంట్లో మీరు వేసే వాల్యూ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఆ సర్కిల్ని కలిపేసుకుంటే అయిపోయింది అనమాట. సో ఈజీగానే చెప్పాను కదా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోయినా ఎవరికైనా తెలుసున్నా కూడా ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేసేయండి, ఒకవేళ లేట్ కాకుండా అవుతుంది కదా. ఇంకేమన్నా మీకు కావాలన్నా కూడా నన్ను అడగొచ్చు, నేను ఆ క్లాసెస్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇదే అనమాట ఈరోజు క్లాస్ వచ్చేసి. మీరు తీసుకున్న మెజర్మెంట్ కరెక్టా, క్యాల్కులేషన్ కరెక్ట్ అని డౌట్ ఉంటుంది కదా, నాకు యూట్యూబ్లో కామెంట్స్లో చేయండి. నేను కరెక్ట్ ఉంటే నేను చెప్తాను, రాంగ్ ఉన్నా కూడా చెప్తాను. ఈ పిక్స్ వచ్చేసి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు నాకు, లేదా నా మెయిన్ అకౌంట్ కూడా ఉంటుంది బయోలో, దానికి కూడా షేర్ చేయండి. నేను అప్లోడ్ చేస్తాను ఈ పిక్స్ ఇన్స్టాగ్రామ్లో, మీరు ఒకవేళ నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.